హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో మోడర్న్ హిస్టరీ ఎంసీక్యూస్ పార్ట్ 1 చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎంసీక్యూస్ లోకి వెళ్లే ముందు అసలు మోడర్న్ హిస్టరీ అంటే ఏంటి, దాని గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాము. మోడర్న్ హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ టెల్స్ us ది టైమ్ ఫ్రేమ్ ఫ్రమ్ 1850 టు 1947, రైట్? సో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి తెలియజేసేదాన్నే మోడర్న్ హిస్టరీ అంటారు. సో ఇందులో మనకు చాలా హిస్టారికల్ ఈవెంట్స్ అనేవి జరిగాయి అన్నమాట. సో వాటి గురించి కూడా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిక్లైన్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్. సో మొఘల్ ఎంపైర్ అనేది ఒక పతనం అనేది స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చి బ్రిటిషర్స్ వాళ్ళ రూలింగ్ ని ఓవరాల్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. నెక్స్ట్ వన్ 1857 రివాల్ట్. సో దీన్ని సిపాయి ముటిని అంటారు, ఆర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చి ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ ఇండిపెండెన్స్, రైట్? సో ఈ మోడర్న్ హిస్టరీలో ఈ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కలిసి ఉంటాయి అన్నమాట, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది బారక్పూర్ మ్యూటినీ అక్కర్? ఆంగ్లో మరాఠా వార్, 1857 రివాల్ట్, ఆంగ్లో బర్మా వార్, కార్నటిక్ వార్. సో ఈ బారక్పూర్ మ్యూటినీ అనేది ఏ వార్ సమయం లేదా ఏ ఈవెంట్ సమయంలో జరిగిందని చెప్పి ఇక్కడ అడుగున్నారు క్వశ్చన్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆంగ్లో బర్మీస్ వార్, రైట్? సో ఆంగ్లో బర్మా వార్ జరిగేటప్పుడు ఈ బారక్పూర్ మ్యూటినీ అనేది సంభవించింది అనమాట. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది బారక్పూర్ మ్యూటినీ అక్కర్ డ్యూరింగ్ ది ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్ 1824 to 1826. On November 2, 1824, a military uprising of Indian sepoys against the British officers took place in Barakpur, located in the North 24 Parganas district, West Bengal. సో ఈ వెస్ట్ బెంగాల్లోని నార్త్ 24 పర్గానాస్ అనే ఒక జిల్లాలో బ్యారక్పూర్ అనే ఒక సిటీ ఉంది. అందులో ఉన్న ఇండియన్ సిపాయిస్ తిరుగుబాటు చేసిన దాన్నే బ్యారక్పూర్ ముట్ని అంటారు. సో ఇట్ వాస్ హ్యాపెండ్ ఆన్ November 2nd, 1824. The main reasons for the Barakpur mutiny were British military imprisoned and killed Indian sepoys stationed in Barakpur who refused to participate in the first Anglo-Burmese war. And the other was sepoys were upset about the introduction of new rifle cartridges that were thought to be lubricated with grease containing a mixture of pigs and cow's lard. Since the new cartridge needed to be bitten before being loaded into the rifle, this hurt religious sentiments of both Hindus and Muslim soldiers. సో ఈ బ్యారక్పూర్ మ్యూటినీకి, ఈ తిరుగుబాటుకి మెయిన్ రీజన్స్ ఏంటంటే, బ్రిటిష్ మిలిటరీ ఏంటంటే అప్పట్లో ఆంగ్లో బర్మీస్ వార్ జరుగుతూ ఉండేది. సో ఈ వార్ లో ఇండియన్ సిపాయిస్ ని పాల్గొమని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు. సో వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారే కానీ వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏవి ప్రొవైడ్ చేయలేదు. అందువల్ల ఈ తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు చేసి మేము వెళ్ళమని రిఫ్యూజ్ చేసిన కారణంగా బ్రిటిష్ ఆఫీసర్స్ ఏం చేశారంటే ఇండియన్ సిపాయిస్ ని చాలా వరకు ఇంప్రిజన్ చేశారు. ఇంప్రిజన్ మీన్స్ ఖైదు చేశారు. అలాగే చాలా మందిని చంపేశారు అనమాట, రైట్? సో దిస్ వాజ్ ద మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ అదర్ రీజన్ వాజ్, అప్పట్లో బ్రిటిష్ ఏం చేశారంటే ఒక కొత్త క్యాట్రిడ్జ్ ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. క్యాట్రిడ్జ్ మీన్స్ నథింగ్ బట్ బుల్లెట్స్ అనమాట. సో వాటికి ఏంటంటే వాటికి పైన ఒక లేయర్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ లేయర్ లో ఏంటంటే కౌ అలాగే పిగ్ వీటి ఫ్యాట్ తో ఆ లేయర్ ని తయారు చేసి ఉంటారు, రైట్? సో దీన్ని ఏం చేయాలంటే వాళ్ళు రైఫిల్ లోకి ఈ బుల్లెట్స్ లోడ్ చేసే ముందు ఏం చేయాలంటే వాటిని కొరికి ఆ లేయర్ ని రిమూవ్ చేసి సో అందులో రైఫిల్ లో లోడ్ చేయాలన్నమాట. సో ఈ విషయం తెలుసుకున్న అప్పటి హిందూ ముస్లిం సోల్జర్స్ ఏంటంటే ఇవి వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేశారనమాట. సో దట్స్ వై వాళ్ళు ఈ బ్యారక్పూర్ ముట్ని అనేది చేశారు, రైట్? అలాగే ఆంగ్లో మరాఠా వార్ గురించి కూడా చూద్దాము. ది ఆంగ్లో మరాఠా వార్స్ వేర్ ఎ సిరీస్ ఆఫ్ 3 కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ది మరాఠా ఎంపైర్ ఇన్ ఇండియా. ఆంగ్లో మరాఠా వార్స్ అంటే ఏంటంటే ఇండియాలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే మరాఠా ఎంపైర్ కి మధ్య జరిగినటువంటి వార్స్ ని ఆంగ్లో మరాఠా వార్స్ అంటారు. ఇవి టోటల్ 3 వార్స్ జరిగాయి. ఫస్ట్ వార్ లో ఏంటంటే మరాఠాస్ గెలిచారు. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ లో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం చూపించారు. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ లో ఏంటంటే బ్రిటిషర్స్ పూర్తిగా మరాఠాస్ ని ఓడించారనమాట. సో అక్కడి నుంచి మరాఠా ఎంపైర్ అనేది ఫాల్ అవడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇయర్ డిడ్ బ్రిటన్ అప్రూవ్ ది 1 lakh ఎడ్యుకేషన్ గ్రాంట్? 1858, 1833, 1813, 1853. The correct answer is 1813. Coming to the smart learning corner, the Charter Act of 1813 approved an annual grant of 1 lakh rupees for the education of Indians in British ruled India. The act was passed on July 22, 1813.
ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక ఆర్డర్ పాస్ చేసింది. సో దట్ ఈస్ కాల్డ్ వీళ్ళు ఇయర్లీ 1 lakh రూపీస్ అనేది ఇండియన్స్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టాలని చెప్పి ఈ యాక్ట్ లో వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ యాక్ట్ వచ్చి జూలై 22, 1813 లో పాస్ అయింది. అలాగే రిమైనింగ్ ఇంపార్టెంట్ యాక్ట్స్ గురించి కూడా చూద్దాము. ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 వాజ్ ఎ లా పాస్డ్ బై ది బ్రిటిష్ పార్లమెంట్ that regulated the governance of British India. It was also known as the Government of India Act 1833 or the Saint Helena Act 1833. Some main features of this act were the British East India Company's commercial activities were closed and made it as an administrative body for British India. Redesignated Governor General of Bengal as the Governor General of India. Lord William Bentinck was the first Governor General of India. అలాగే ఈ 1833 చార్టర్ యాక్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్ ఒక ఆర్డర్ ని పాస్ చేసింది. సో దీన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1833 అంటారు అండ్ సెయింట్ హెలినా యాక్ట్ 1833 అంటారు. దీనిలో ఫీచర్స్ ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేసిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ అండ్ కమర్స్ యాక్టివిటీస్ అనేటివి పూర్తిగా క్లోజ్ చేసింది. వాళ్ళకి పర్మిషన్స్ అన్ని క్లోజ్ చేసింది. అలాగే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఫర్ రూలింగ్ ది ఇండియా, ఇండియాని రూల్ చేసే ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ లాగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేశారు. అలాగే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఉన్న పోస్ట్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా రీడిజిగ్నేట్ చేశారు. రైట్. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ విలియం బెంటిక్. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే 1858 యాక్ట్ గురించి కూడా చూద్దాము. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858 was passed by the British Parliament on August 2nd, 1858. The act ended the British East India Company's rule over British territories in India. This act changed the title of Governor General of India to Viceroy of India. Lord Canning was the first Viceroy of India. ఈ 1858 యాక్ట్ ఏంటంటే ఇది కూడా బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో అప్పటిదాకా బ్రిటిషర్స్ యొక్క టెరిటరీస్ అనేవి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేస్తూ ఉండేది. సో ఆ రూలింగ్ అనేది పూర్తిగా ఎత్తివేసేసి ఇది డైరెక్ట్ గా బ్రిటన్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది అనమాట ఈ యాక్ట్ ద్వారా. అలాగే ఈ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ ని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా దీన్ని చేంజ్ చేశారు. అండ్ లార్డ్ క్యానింగ్ వాజ్ ది ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ది సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ వాస్ కాజ్డ్ డ్యూ టు ది ట్రీటీ ఆఫ్. ఈ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది ఏ ట్రీటీ వల్ల జరిగింది? మద్రాస్, బసైన్, సాల్సెట్, వడ్గాన్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ట్రీటీ ఆఫ్ బాసిన్. Coming to the smart learning corner, the second Anglo-Maratha War was caused by the Maratha Confederacy's rejection of the Treaty of Basen. The treaty was signed in December 1802 by Peshwa Bajirao II after he was defeated by the Holkars. The treaty ceded territory to the British and allowed them to maintain troops there. The Scindias and the Bonsleys didn't accept the treaty. The war ended with the Treaty of Rajghat, which was signed by Holkars with British in 1805. ఈ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది 1802 నుంచి 1805 వరకు జరిగింది. ఈ వార్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రీటీ ఆఫ్ బాసెన్. ఈ ట్రీటీ ఆఫ్ బాసెన్ అంటే ఏంటంటే సో 5 మరాఠా ఫ్యామిలీస్ రూల్ చేసేవాళ్ళు. అందులో వాళ్ళు ఎవరంటే సింధియాస్, గైక్వాడ్స్, బోన్స్లేస్, హోల్కర్స్, జాదవ్స్. సో ఈ 5 మరాఠా ఫ్యామిలీస్ ఈ మరాఠా ఎంపైర్ ని రూల్ చేసేవాళ్ళు అనమాట. ఈ వీళ్ళ మధ్య గొడవలు ప్రారంభమయ్యి హోల్కర్స్ కి అలాగే పేష్వా బాజీరావు 2 కి ఒక బ్యాటిల్ జరిగింది. అందులో ఏంటంటే హోల్కర్స్ చేత పేష్వా బాజీరావు 2 ఓడిపోయారు. అప్పుడు ఏం చేశారంటే ఈయన బ్రిటిషర్స్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకున్నారనమాట. వాళ్ళ హెల్ప్ ప్రొవైడ్ చేయడానికి ఒక ట్రీటీని ఒక సంధిని రాయిపించుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ ట్రీటీ ఆఫ్ బాసెన్. సో ఈ ట్రీటీ ద్వారా ఏంటంటే మరాఠా ఎంపైర్ లో బ్రిటిష్ సోల్జర్స్ వాళ్ళు అక్కడ నివసించడానికి వాళ్ళకి నివాసం కల్పించాలని చెప్పి రాస్తున్నారు అనమాట. రైట్. సో ఈ ట్రీటీ ఏంటంటే మిగతా మరాఠా ఫ్యామిలీస్ కి ఇది నచ్చక వీళ్ళు ఈ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది స్టార్ట్ చేశారు అగైనెస్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. రైట్. సో ఈ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ లో ఈ మరాఠాస్ ఓడిపోయారు అనమాట. ఓడిపోయి ఒక సంధి చేసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ ట్రీటీ ఆఫ్ రాజ్ఘట్. రైట్. సో ఈ సంధి ఎప్పుడు జరిగిందంటే 1805 లో జరిగింది. అలాగే ట్రీటీ ఆఫ్ వడ్గాన్ గురించి కూడా చూద్దాము.
the Treaty of Vatgan was signed on January 13th, 1779. It was the result of the Battle of Vatgan, which was a decisive victory for the Marathas. The treaty forced the Bombay government to give up all the territories acquired by the British since 1775. సో ఈ ట్రీటీ ఆఫ్ వడ్గాన్ అనేది ఈ బ్యాటిల్ ఆఫ్ వడ్గాన్ ద్వారా చేసుకున్న ఒక సంధి అనమాట. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్. ఈ ట్రీటీ ఆఫ్ వడ్గాన్ అనేది 1779 లో జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ వడ్గాన్ లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరాఠాస్ కి జరిగింది. ఇందులో మరాఠాస్ బ్రిటిషర్స్ ని డిఫీట్ చేశారు. డిఫీట్ చేసి ఈ బ్రిటిషర్స్ ఏంటంటే వాళ్ళు ఒక సంధికి ఒప్పుకున్నారనమాట. ఏంటంటే అప్పటిదాకా బ్రిటిష్ గవర్నమెంట్ అక్వైర్ చేసుకున్నటువంటి ఇండియన్ టెరిటరీస్ ని మరాఠాస్ కి అప్పజెప్పాలని చెప్పని ఈ ట్రీటీ ద్వారా వాళ్ళు నిర్ణయించుకున్నారన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ సెడ్ ది స్టేట్మెంట్ దెర్ ఆర్ నో పాలిటిక్స్ డివైడ్ ఆఫ్ రిలీజియన్? వివేకానంద, M.A. Jinnah, Vinoba Bhave, Gandhiji. The correct answer is Gandhiji. Coming to the smart learning corner, Mahatma Gandhi said there are no political divide of religion and politics bereft of religion, death trap. సో మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే మతాలు లేని రాజకీయాలు లేవు అని చెప్పారు. అలాగే రాజకీయాలు అనేవి మతం అనే మృత్యుగుచ్చులో పడి ఉన్నాయని చెప్పి కూడా చెప్పారనమాట. ఈ 2 స్టేట్మెంట్స్ మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. He said that religion can never be separated from politics. He believed that the interest of religion and country are interrelated. Gandhi is known as the father of Indian nation. గాంధీజీని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషన్ అని కూడా పిలుస్తారు. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. M.A. Jinnah అంటే మహమ్మద్ అలీ జిన్నా వాజ్ ఏ బారిస్టర్, పొలిటీషియన్ అండ్ ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్. ఈ మహమ్మద్ అలీ జిన్నా ఏంటంటే ఈయన ఒక న్యాయవాది, రాజకీయ నాయకుడు, అలాగే పాకిస్తాన్ కంట్రీ యొక్క ఫౌండర్ అన్నమాట. He was the leader of the All India Muslim League from 1913 until Pakistan's independence on August 14, 1947. He is known as the father of Pakistan. ఈయన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కి 1913 నుంచి లీడర్ గా వ్యవహరించారు. ఎప్పటి వరకు అంటే పాకిస్తాన్ ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు. పాకిస్తాన్ కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే August 14, 1947. ఈయన్నే ఈ మొహమ్మద్ అలీ జిన్నాని ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని కూడా పిలుస్తారు. వినోబా భావే గురించి కూడా చూద్దాము. వినోబా భావే వాజ్ అన్ ఇండియన్ సోషల్ రిఫార్మర్, ఫ్రీడమ్ యాక్టివిస్ట్ అండ్ స్పిరిచువల్ టీచర్. వినోబా భావే వచ్చి ఈయన ఒక సంఘ సంస్కర్త, అలాగే ఫ్రీడమ్ యాక్టివిస్ట్ అండ్ స్పిరిచువల్ టీచర్ మీన్స్ ఆధ్యాత్మిక గురువు. హీ వాజ్ ఎ డిసిపుల్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ ఎ కీ ఫిగర్ ఇన్ ఇండియాస్ నాన్ వైలెంట్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఆఫెన్ కాల్డ్ ఆచార్య, హీ ఈస్ బెస్ట్ నోన్ ఫర్ ఫౌండింగ్ ది భూదాన్ యజ్ఞ ఆర్ ల్యాండ్ గిఫ్ట్ మూవ్మెంట్. ఈయన మహాత్మా గాంధీ వాళ్ళ శిష్యుడు అనమాట. సో ఈయన మహాత్మా గాంధీ నిర్వహించినటువంటి నాన్ వైలెంట్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ లో చాలా వాటిల్లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఈ వినోబా భావేని ఆచార్య అని కూడా పిలుస్తారు. ఈయన ఒక మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారనమాట. దట్ ఈస్ కాల్డ్ భూదాన్ యజ్ఞ. దీన్ని ల్యాండ్ గిఫ్ట్ మూవ్మెంట్ అంటారు. సో ఈ భూదాన్ యజ్ఞ నథింగ్ బట్ ఏంటంటే ఇందులో ల్యాండ్ లార్డ్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న భూముల్ని, ఎక్కువగా ఉన్న భూముల్ని ఏం చేస్తారంటే డొనేట్ చేస్తారనమాట ఈ సంస్థకి. ఈ సంస్థ ద్వారా వినోబా భావే ఏం చేస్తారంటే పేదలకి, భూమి లేని వాళ్ళకి వ్యవసాయం కోసం వీటిని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. రైట్. నెక్స్ట్ స్వామి వివేకానంద గురించి కూడా చూద్దాం. స్వామి వివేకానంద వాజ్ అన్ ఇండియన్ హిందూ మాంక్, ఫిలాసఫర్, ఆథర్ అండ్ రిలీజియస్ టీచర్. స్వామి వివేకానంద గురించి మనందరికీ తెలుసు. హీ వాజ్ ఒక హిందూ మాంక్ మీన్స్ సన్యాసి, అలాగే ఫిలాసఫర్ మీన్స్ తత్వవేత్త, ఆథర్ మీన్స్ ఈయన రచయిత, చాలా బుక్స్ రాశారు, అండ్ అలాగే రిలీజియస్ టీచర్. హీ వాజ్ ది చీఫ్ డిసిపుల్ ఆఫ్ రామకృష్ణ పరమహంస అండ్ ది ఫౌండర్ ఆఫ్ రామకృష్ణ మిషన్ ఇన్ కలకత్తా. ఈయన రామకృష్ణ పరమహంస యొక్క ముఖ్య శిష్యుడు అనమాట. రైట్. సో ఈయన ఒక సంస్థని కనుగొన్నాడు, దట్ ఈస్ కాల్డ్ రామకృష్ణ మిషన్ ఇన్ కలకత్తా. Moving on to the next question. The first Anglo-Mysore War came to end by the Treaty of Seringapatnam, Pondicherry, Madras, Mangalore. The correct answer is Madras. Coming to the smart learning corner, the first Anglo-Mysore War ended with the signing of Treaty of Madras on April 4, 1769. It was signed between British East India Company and Hyder Ali. Hyder Ali defeated the British. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆంగ్లో మైసూర్ వార్స్ ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే మైసూర్ కింగ్డమ్ కి మధ్య జరిగిన వార్స్ నే ఆంగ్లో మైసూర్ వార్స్ అంటారు. ఇవి టోటల్ 4 వార్స్ జరిగాయి అనమాట.
ఈ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది ఈ ట్రీటీ ఆఫ్ మద్రాస్ ద్వారా దీన్ని ఎండ్ చేయబడింది అనమాట. ఈ ట్రీటీ ఆఫ్ మద్రాస్ అనేది April 4th, 1769 లో జరిగింది. ఇది ఎవరి మధ్య సైన్ చేయబడిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి లార్డ్ హ్యారీ వెర్లెస్ట్ మధ్య, అలాగే కింగ్డమ్ ఆఫ్ మైసూర్ రూలర్ అయినటువంటి హైదర్ అలీ మధ్య ఈ ట్రీటీ అనేది జరిగిందనమాట. ఈ వార్ లో, ఈ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ లో హైదర్ అలీ బ్రిటిషర్స్ ని ఓడించారనమాట. అలాగే రిమైనింగ్ ట్రీటీస్ గురించి కూడా చూద్దాము. ది ట్రీటీ ఆఫ్ మంగళూర్ సైన్డ్ ఆన్ March 11, 1784 between the British East India Company and Tipu Sultan ended the Second Anglo-Mysore War. The British East India Company defeated Tipu Sultan, the ruler of Mysore. సో ఈ ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ అనేది సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అప్పుడు జరిగిందనమాట. ఈ సంధి రైట్, ఇది 1784 లో ఇది సైన్ చేయబడింది బిట్వీన్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ అప్పటి మైసూర్ ఒక రూలర్ అయినటువంటి టిప్పు సుల్తాన్ మధ్య జరిగిందనమాట. అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే వారెన్ హాస్టింగ్స్. ఈ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ రైట్. సో ఈ బ్యాటిల్ లో ఏంటంటే టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్ చేత ఓడిపోయారు అనమాట. అలాగే ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం గురించి కూడా చూద్దాము. ది ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం, ఆల్సో నోన్ యాజ్ ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్న, was signed on March 18, 1792. It ended the Third Anglo-Mysore War. Its signatories included Lord Cornwallis on behalf of British East India Company and Tipu Sultan. According to the treaty, Tipu Sultan was to give away half of his kingdom to the British. He had to pay 3 crore rupees as war compensation and give 2 of his children as a guarantee against the payment. Finally, he had to release prisoners of war. ఈ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఒక పరిణామమే ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం రైట్. సో ఈ ట్రీటీ ఆఫ్ సెరింగపట్నమే ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అంటారు. ఇది 1792 లో సైన్ చేయబడింది. ఇది ఎవరి మధ్య సైన్ చేయబడింది అంటే లార్డ్ కార్న్వాలిస్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ రూలర్ ఆఫ్ మైసూర్ అనేటువంటి టిప్పు సుల్తాన్ మధ్య జరిగింది. ఈ ట్రీటీ ప్రకారం ఏంటంటే టిప్పు సుల్తాన్ తన ఆధీనంలో ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ ది కింగ్డమ్, సగం రాజ్యం బ్రిటిషర్స్ కి అప్పగించాలని చెప్పారు. అలాగే సెకండ్ ఒప్పందం ఏంటంటే 3 crore రూపీస్ ఈయన వార్ కంపెన్సేషన్ గా బ్రిటిషర్స్ పే చేయాలని చెప్పారు అనమాట. అంత అమౌంట్ ఈయన దగ్గర లేకపోయేసరికి ఆయన ఇద్దరు కొడుకుల్ని వాళ్ళకి గ్యారంటీగా ఇవ్వాలని చెప్పారనమాట రైట్. సో ఈ పేమెంట్ అయ్యేంత వరకు వాళ్ళ ఇద్దరు చిల్డ్రన్ వాళ్ళ బ్రిటిష్ ఆధీనంలో ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగే ఈ వార్ లో బ్రిటిష్ ప్రిజనర్స్ సోల్జర్స్ ని అందరినీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి చెప్పారనమాట. ఈ ట్రీటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రీటీస్ ఏ వార్ అప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇన్ విచ్ ఇయర్ ఈ ట్రీటీస్ అనేవి జరిగాయి, ఎవరెవరి మధ్య జరిగాయి అని, ఈ ట్రీటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ పర్సువేడెడ్ ది రేటింగ్స్ ఆఫ్ ది RIN రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ టు సరెండర్ ఇన్ 1946. 1946 లో జరిగినటువంటి ఈ ఇండియన్ నేవీ ఆఫీసర్స్ చేసినటువంటి తిరుగుబాటుని ఎవరు సర్ది చెప్పారు లేదా లొంగిపోయేలా చేశారని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్: పటేల్ అండ్ జిన్నా, జిన్నా అండ్ నెహ్రూ, నెహ్రూ అండ్ గాంధీ, పటేల్ అండ్ నెహ్రూ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ పటేల్ అండ్ జిన్నా. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, Vallabhbhai Patel and Muhammad Ali Jinnah persuaded the ratings of the Royal Indian Navy to surrender on February 23, 1946. సో ఈ వల్లభాయ్ పటేల్ అలాగే మొహమ్మద్ అలీ జిన్నా ఏంటంటే వీళ్ళు కలిసి ఈ యొక్క నేవీ సోల్జర్స్ చేసినటువంటి తిరుగుబాటుని February 23, 1946 లో సరెండర్ అయ్యేలాగా చేశారనమాట. ది రేటింగ్స్ ఆఫ్ ది HMIS Talwar docked at Bombay were the first to rebel. The naval officers on the HMIS Talwar started protesting the living conditions and food given to them. The protest began on 18 February 1946. యాక్చువల్లీ ఈ రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే HMIS తల్వార్, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది షిప్ అనమాట. బాంబే డాక్ లో ఉన్నటువంటి ఈ షిప్ లో ఉన్నటువంటి నేవీ సోల్జర్స్ ఈ మ్యూటినీని, ఈ తిరుగుబాటుని స్టార్ట్ చేశారు. వై? బికాస్ వాళ్ళకి పూర్ లివింగ్ కండిషన్స్ అలాగే పూర్ ఫుడ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నందుకు, అలాగే లెస్ సాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు తిరుగుబాటు అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు రైట్. ఈ ప్రొటెస్ట్ అనేది 18 ఫిబ్రవరి 1946 లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర మహిళా సభ? పండిత రామాబాయ్, సరోజిని నాయుడు, దుర్గాబాయ్ దేశ్ముఖ్, గాయత్రి దేవి. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ దుర్గాబాయ్ దేశ్ముఖ్. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, Durgabai Deshmukh was the founder of the Andhra Mahila Sabha in 1937. She was an Indian freedom fighter, social reformer, politician and activist who fought for women's rights. She was also known as the Iron Lady.
The Andhra Mahila Sabha works on women's empowerment, education, health, disability, and rehabilitation. She wrote a book in 1976 called The Stone That Speaketh about the origins and journey of Andhra Mahila Sabha. ఈ ఆంధ్ర మహిళా సభని ఫౌండ్ చేసిన వ్యక్తి ఎవరంటే దుర్గాబాయి దేశ్ముఖ్. దీన్ని 1937లో దీన్ని ఫౌండ్ చేశారు. ఈమె ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్, అలాగే సంఘ సంస్కర్త, అలాగే రాజకీయవేత్త. ఈమె ఆ టైంలో ఉమెన్స్ రైట్స్ గురించి పోరాటం చేశారనమాట. ఈమెనే ఐరన్ లేడీ అని కూడా అంటారు. ఈ ఆంధ్ర మహిళా సభ అనేది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్ మీద, వాళ్ళ ఎడ్యుకేషన్, హెల్త్, డిసేబిలిటీ అండ్ రీహాబిలిటేషన్ వీటి మీద వర్క్ చేయడానికి ఈ ఫౌండేషన్ ని స్థాపించారనమాట. ఈమె 1976లో ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరేంటంటే ద స్టోన్ దట్ స్పీకెత్. ఈ బుక్ లో ఏంటంటే ఈ ఆంధ్ర మహిళా సభ అనేది ఎలా స్థాపించబడింది అండ్ దీని యొక్క జర్నీ ఏంటి అనేది ఇందులో మెన్షన్ చేస్తున్నారు అనమాట. Sarojini Naidu, popularly known as the Nightingale of India, was an Indian poet and political activist. She was the first woman to serve as the governor of the Uttar Pradesh state. సరోజిని నాయుడుని నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. ఈమె ఒక పోయెట్ అనమాట, అలాగే ఒక పొలిటికల్ యాక్టివిస్ట్. సో షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ టు సర్వ్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ స్టేట్. మొట్టమొదటి మహిళ ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరంటే సరోజిని నాయుడు. అలాగే పండిత రామాబాయి గురించి కూడా చూద్దాము. పండిత రామాబాయి సరస్వతి was an Indian social reformer, scholar, women's right activist. She was the first woman to receive the titles of Pandita and Saraswati. In 1919, the British government awarded Ramabai the Kaiser-i-Hind Medal. In 1989, the Indian government issued a commemorative stamp in her honor. పండిత రామాబాయిని పండిత రామాబాయి సరస్వతి అంటారు. ఈమె ఒక సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త, స్కాలర్ అండ్ ఉమెన్స్ రైట్స్ కోసం పోరాటం చేసినటువంటి ఒక కార్యకర్త అనమాట. సో షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్. పండిత అండ్ సరస్వతి అనే టైటిల్స్ రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ఉమెన్ పండిత రామాబాయి. ఈమెకి 1919లో బ్రిటిష్ గవర్నమెంట్ కైసర్-i-హింద్ మెడల్ ని ఇచ్చారనమాట. ఈ కైసర్-i-హింద్ అనే మెడల్ ఏంటంటే ఇండియాలో బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నటువంటి టైంలో పబ్లిక్ సర్వీసెస్ చేసే పీపుల్ కి గుర్తింపుగా ఈ అవార్డు అనేది బ్రిటిష్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే 1989లో ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఆమెకు గౌరవార్థంగా ఒక పోస్టల్ స్టాంప్ అనేది రిలీజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫాదర్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా ఈస్ బాల గంగాధర్ తిలక్, మోతీలాల్ నెహ్రూ, గోపాలకృష్ణ గోఖలే, వల్లభాయ్ పటేల్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బాల గంగాధర్ తిలక్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, బాల గంగాధర్ తిలక్, a popular Indian freedom fighter, an extremist leader, and a key figure in the Indian independence movement. He is known as the father of Indian unrest. బాలగంగాధర్ తిలక్ ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్, అలాగే ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ ఒక లీడర్ అనమాట. ఈయన ఇండియన్ ఇండిపెండెన్స్ లో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేశారు. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ కూడా అంటారు. ది కాంగ్రెస్ స్ప్లిట్ ఇంటూ టూ పార్ట్స్, moderates and extremists, in the year 1907 at Surat session of Congress, which was also popularly known as Surat Split. The moderates believed the constitutional method of protest like petitions, prayers, meetings, etc. Extremists, on the other hand, believed in agitation, strikes, and boycotts to force their demands. Tilak became the leader of the extremist group in the Congress. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1907 సూరత్ సెషన్ లో టూ పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది అనమాట. టూ గ్రూప్స్ గా డివైడ్ అయిపోయింది. వన్ ఈజ్ మోడరేట్స్ గ్రూప్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అనమాట. సో ఈ సూరత్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ ని సూరత్ స్ప్లిట్ అని కూడా పిలుస్తారు. ఇది 1907 లో జరిగింది. ఇందులో మోడరేట్స్ ఏంటంటే వాళ్ళు దేన్ని బిలీవ్ చేస్తారంటే వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ ని పిటిషన్స్ ద్వారా, ప్రేయర్స్ ద్వారా, మీటింగ్స్ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటారనమాట. అలాగే ఆన్ ది అదర్ హ్యాండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏంటంటే వాళ్ళ డిమాండ్స్ ని అజిటేషన్స్ మీన్స్ రాస్తా రోకోలు, స్ట్రైక్స్ ద్వారా, సమ్మెల ద్వారా వాళ్ళ డిమాండ్స్ ని వాళ్ళు ప్రజెంట్ చేయాలని చెప్పి అనుకుంటారనమాట. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ కి లీడర్ గా ఎవరు రిప్రజెంట్ చేశారంటే బాల గంగాధర్ తిలక్. తిలక్ పబ్లిష్డ్ టూ న్యూస్ పేపర్స్, ఏ మరాఠీ న్యూస్ పేపర్ కాల్డ్ కేసరి అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కాల్డ్ మరాఠా. తిలక్ టూ న్యూస్ పేపర్స్ కూడా పబ్లిష్ చేశారు ఆయన టైం పీరియడ్ లో. ఒకటి వచ్చి మరాఠా న్యూస్ పేపర్, దాన్ని కేసరి అంటారు, అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ దాన్ని మరాఠా అంటారు అనమాట. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ లో ఫ్రీక్వెంట్ గా అడిగారు అనమాట. వల్లభాయ్ పటేల్ గురించి కూడా చూద్దాము. వల్లభాయ్ పటేల్ వాజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్, బారిస్టర్ అండ్ ఇండిపెండెన్స్ లీడర్. హీ వాజ్ ద ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.
Patel is also known as Sardar Patel and the Iron Man of India. He has 182-meter bronze statue in Gujarat, which is the world's tallest statue, called the Statue of Unity. వల్లభాయ్ పటేల్ ఈయన నథింగ్ బట్ ఒక ఇండియన్ పొలిటీషియన్, ఈయన న్యాయవాది కూడా. ఇండియా ఇండిపెండెన్స్ లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఈయన మన ఇండియాకి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా, అలాగే ఫస్ట్ హోమ్ మినిస్టర్ గా ఈయన వ్యవహరించారు. పటేల్ నే సర్దార్ పటేల్ అంటారు, అలాగే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో ఈయన గౌరవార్థంగా గుజరాత్ లో ఏంటంటే 182-మీటర్ ఒక బ్రాంజ్ స్టాచ్యూ అనేది బిల్డ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ద వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ, రైట్? దీన్నే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని కూడా అంటారు. Coming to the next question, the Gandhi-Irwin Pact was associated with Communal Award, First World War, Round Table Conference, Partition of Bengal. The correct answer is Round Table Conference. Coming to the smart learning corner, the Gandhi-Irwin Pact was a political agreement signed by Mahatma Gandhi and the then Viceroy of India, Lord Irwin, on 5th March 1931 before the Second Round Table Conference in London. The Gandhi-Irwin Pact was associated with the civil disobedience movement. సో ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అసోసియేట్ అయి ఉంటుంది, రైట్? సో ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పొలిటికల్ అగ్రిమెంట్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ లార్డ్ ఇర్విన్ అనమాట. లార్డ్ ఇర్విన్ ఎవరంటే ఆ టైంలో వైస్రాయ్ ఆఫ్ ఇండియా సర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది 5th March 1931 లో సైన్ చేయబడింది బిఫోర్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్, రైట్? సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లండన్ లో జరగబోయేటటువంటి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అటెండ్ అవ్వడం కోసము, అలాగే మన ఇండియన్ సైడ్ నుంచి మన డిమాండ్స్ అనేవి రిప్రజెంట్ చేస్తూ ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది చేసుకున్నారనమాట, రైట్? సో ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఏ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కి అసోసియేట్ అయింది అంటే దిస్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. ది కమ్యూనల్ అవార్డ్, ఆల్సో నోన్ యాజ్ మెక్డొనాల్డ్ అవార్డ్, వాజ్ ఎ సిరీస్ ఆఫ్ ఎలక్షన్స్ ఫర్ minorities and economically disadvantaged groups in British India. It was created by British Prime Minister Ramsay MacDonald on August 16, 1932. The award was announced after the Second Roundtable Conference, which was held between 1930 to 1932. ఈ కమ్యూనల్ అవార్డు ఏంటంటే అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రామ్సే మెక్డొనాల్డ్ ఈ కమ్యూనల్ అవార్డుని ప్రకటించారు. దీన్ని మెక్డొనాల్డ్ అవార్డు కూడా అంటారు. అసలు ఈ కమ్యూనల్ అవార్డు అంటే ఏంటంటే ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత ఇండియాలో ఉన్నటువంటి మైనారిటీస్ కి, అలాగే ఎకనామికలీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ కి సపరేట్ గా ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పని దీంట్లో మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డివైడ్ అండ్ రూల్. బ్రిటిషర్స్ ఏంటంటే ఇండియాని ఎప్పుడు కూడా డివైడ్ అండ్ రూల్ ద్వారానే వాళ్ళు శాసించారనమాట, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే సామర్థ్యం ఎక్కువ ఉందో అక్కడ ప్రజల్ని వాళ్ళు డివైడ్ చేస్తారనమాట. వాళ్ళు డివైడ్ చేసి ఏం చెప్తారు, ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ మేము డివైడ్ చేసామని చెప్తారనమాట. బట్ వాళ్ళ రియల్ ఇంటెన్షన్ ఏంటంటే మన యూనిటీ పోగొట్టాలనే దానికోసమే ఇలాంటి వాటిని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అలాగే ఫస్ట్ వరల్డ్ వార్ గురించి కూడా చూద్దాము. వరల్డ్ వార్ 1 ఆర్ ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ ఎ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ఫ్రమ్ 1914 to 1918. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ అనేది గ్లోబల్ కంట్రీస్ మధ్య జరిగింది. దిస్ వాజ్ హ్యాపెండ్ ఫ్రమ్ 1914 to 1918. ఇట్ వాజ్ ఫాట్ బిట్వీన్ ది అలైడ్ పవర్స్ అండ్ సెంట్రల్ పవర్స్. అలైడ్ పవర్స్ లో ఏ కంట్రీస్ వస్తాయంటే ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్. అలాగే సెంట్రల్ పవర్స్ ఎవరెవరు వస్తారంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఒట్టోమన్ ఎంపైర్, బల్గేరియా. సో ఈ కంట్రీస్ మధ్య జరిగిన వార్ ని ఫస్ట్ వరల్డ్ వార్ అంటారు. ఇది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ గురించి కూడా చూద్దాము. ది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనౌన్స్డ్ ఆన్ 20th July 1905 బై లార్డ్ కర్జన్, ది దెన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, అండ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ 16th October 1905. The British partitioned the Bengal presidency into Eastern Bengal and Western Bengal. The partition separated the largely Muslim eastern areas from the largely Hindu western areas. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎక్కడైతే ఇండియన్స్ యూనిటీ అనేది గట్టిగా ఉంటుందో అక్కడ ఏం చేస్తారంటే విడగొడతారు అనమాట. విడగొట్టడం, పాలించడం, డివైడ్ అండ్ రూల్. సో ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది కూడా ఇందులో ఒక భాగం అనమాట. దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే లార్డ్ కర్జన్. ఆయన అప్పుడు వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించారు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అనౌన్స్ చేసింది ఎప్పుడు అంటే 1905 20th July అనౌన్స్ చేశారు. బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు అంటే 16th October లో ఇంప్లిమెంట్ చేశారనమాట. సో దీని పరిణామం ఏమైందంటే బెంగాల్ ప్రెసిడెన్సీని 2 parts గా డివైడ్ చేశారనమాట. లైక్ ఈస్టర్న్ బెంగాల్, వెస్టర్న్ బెంగాల్ గా డివైడ్ చేశారు. వెస్టర్న్ బెంగాల్లో ఏంటంటే హిందూస్ ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. ఈస్టర్న్ బెంగాల్లో ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేవారు అనమాట. తద్వారా
హిందూస్ కి ముస్లిమ్స్ కి మధ్య ఉండే యూనిటీ అనేది డివైడ్ చేశారనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ది ఆత్మీయ సభ? విద్యాసాగర్, రాజారాం మోహన్ రాయ్, గాంధీజీ, రనాడే. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాజారాం మోహన్ రాయ్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, రాజారాం మోహన్ రాయ్ వాజ్ ఎ రిలీజియస్ అండ్ సోషల్ రిఫార్మర్. ఈయన ఒక సంఘ సంస్కర్త. హీ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఈయన్నే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు, ఆర్ ఫాదర్ ఆఫ్ బెంగాల్ రెనైన్సెన్స్ అని కూడా అంటారనమాట. ఈ ఫౌండెడ్ ది ఆత్మీయ సభ ఇన్ 1814, ది కలకత్తా యూనిటేరియన్ అసోసియేషన్ ఇన్ 1821 అండ్ ది బ్రహ్మో సభ ఇన్ 1828, విచ్ లేటర్ బికమ్ బ్రహ్మో సమాజ్. ఈయన కొన్ని ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు, ఫౌండ్ చేశారు. ఆత్మీయ సభని 1814లో ఫౌండ్ చేశారు. కలకత్తా యూనిటేరియన్ అసోసియేషన్ 1821లో స్థాపించారు. అలాగే బ్రహ్మో సభ, ఇదే లేటర్ ఆన్ బ్రహ్మ సమాజ్గా మారింది. దీన్ని 1828లో స్థాపించారనమాట. రైట్. ఈ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ది అబాలిషన్ ఆఫ్ సతీ ప్రాక్టీస్, విచ్ వాజ్ అబాలిష్డ్ ఇన్ ఇండియా ఇన్ 1829 by the then Governor General of Bengal, Lord William Bentinck. He was also the first Governor General of India. సో ఈ రాజారాం మోహన్ రాయ్ ఏంటంటే లార్డ్ విలియం బెంటిక్, అప్పట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఉన్నటువంటి లార్డ్ విలియం బెంటిక్ కి ఈ సతీ ప్రాక్టీస్ అబాలిష్ చేయాలని చెప్పి చాలా పిటిషన్స్ పెట్టుకున్నారు. దానివల్ల ఏంటంటే ఈ లార్డ్ విలియం బెంటిక్ ద్వారా ఇండియాలో 1829లో పూర్తిగా ఈ సతీ ప్రాక్టీస్ అనేది అబాలిష్ చేశారు. సతీ ప్రాక్టీస్ మీన్స్ నథింగ్ బట్ సతీ సాగనం అంటాం కదా. భర్త చనిపోయిన తర్వాత భర్త చేతి మీదే భార్య కూడా సజీవ దహనం చేసుకోవడాన్ని సతీ అంటారు అనమాట. అలాగే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గురించి కూడా చూద్దాము. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, an Indian educator and social reformer, contributed for the introduction of widow remarriage and girls' education in Indian society. He pressed the British authorities to pass the Hindu Widows Remarriage Act in 1856. సో ఈ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఏంటంటే ఈయన ఒక సంఘ సంస్కర్త, అలాగే ఒక ఇండియన్ ఎడ్యుకేటర్. ఈయన వల్లనే ఇండియాలో ఈ విడో రీమ్యారేజ్ అనేది ఏర్పాటైందనమాట. విడో రీమ్యారేజ్ మీన్స్ నథింగ్ బట్ వితంతువులకి పునర్వివాహం జరగడాన్ని విడో రీమ్యారేజ్ అంటారు. సో ఈయన పెట్టుకున్న పిటిషన్స్ వలన ఏంటంటే బ్రిటిష్ అథారిటీస్ ఏంటంటే 1856లో ఈ హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ మహాదేవ్ గోవింద్ రనాడే, ఈయన గురించి కూడా చూద్దాము. హీ వాజ్ ఏ సోషల్ రిఫార్మర్ అండ్ థింకర్. He is known as Socrates of Maharashtra. He established Pune Sarvajanik Sabha in 1870. ఈ మహాదేవ్ రనడే ఈయన ఒక సోషల్ రిఫార్మర్, రైట్. సో ఈయన్నే సోక్రట్స్ ఆఫ్ మహారాష్ట్ర అని కూడా అంటారు. ఈయన ఒక ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ పూనా సార్వజనిక్ సభ ఇన్ ది ఇయర్ 1870. ఈ మోడర్న్ హిస్టరీలో ఏంటంటే నెంబర్ ఆఫ్ సోషల్ రిఫార్మర్స్, పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళు కొన్ని సభల్ని, ఆర్గనైజేషన్స్ ని ఏర్పాటు చేశారనమాట. ఆ సభల్ని ఎవరు ఫౌండ్ చేశారు, ఏ ఇయర్లో ఫౌండ్ చేశారు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్ విజయలక్ష్మి, సరోజినీ నాయుడు, అమృత్ కౌర్, అనీ బీసెంట్. ది కరెక్ట్ ఆన్సర్ is Annie Besant. Coming to smart learning corner, Annie Besant was the first woman president of Indian National Congress. She presided over the 1917 Calcutta session of the Indian National Congress. Annie Besant founded two newspapers, a weekly newspaper called the Commonweal and the other was New India, a daily newspaper. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే అనీ బీసెంట్. ఈమె 1917లో కలకత్తా సెషన్ కి ఈమె అధ్యక్షత వహించారు. ఈమె 2 న్యూస్ పేపర్స్ ని ఫౌండ్ చేశారు. ఒకటి వచ్చి వీక్లీ న్యూస్ పేపర్, దట్ ఈస్ కాల్డ్ ది కామన్వీల్, అండ్ ఇంకోటి వచ్చి డైలీ న్యూస్ పేపర్, దాని పేరు వచ్చి న్యూ ఇండియా. అలాగే అమృత్ కౌర్ గురించి కూడా చూద్దాము. రాజ్ కుమారి అమృత్ కౌర్ వాజ్ అన్ ఇండియన్ యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్. He was the first health minister of India, serving from 1947 to 1957. రాజకుమారి అమృత్ కౌర్ ఈమె ఇండియాకి ఫస్ట్ హెల్త్ మినిస్టర్ గా సర్వ్ చేశారు, రైట్. విజయలక్ష్మి పండిట్ గురించి కూడా చూద్దాము. విజయలక్ష్మి పండిట్ వాజ్ అన్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్, డిప్లొమాట్ అండ్ పొలిటీషియన్. He was the daughter of Motilal Nehru, a nationalist leader and sister of Jawaharlal Nehru, the first prime minister of independent India. He served as the 8th president of United Nations General Assembly from 1953 to 1954, the first woman appointed to either post. విజయలక్ష్మి పండిట్ ఈమె ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్, రైట్. ఈమె ఒక రాజకీయవేత్త. ఈమె మోతిలాల్ నెహ్రూ వాళ్ళ కూతురు, అలాగే జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ సిస్టర్ అన్నమాట.
Jawaharlal Nehru was the first Prime Minister of independent India, right? ఈమె యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితి అంటాం కదా, దీనికి 8th ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు ఫ్రమ్ 1953 to 1954. సో షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ హూ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది వహాబీ మూవ్మెంట్ ఈస్ ఎడ్యుకేషన్, ప్యూరిఫై ఇస్లాం, రిలేషన్ విత్ బ్రిటిష్, అపోజ్ సయ్యద్ ఖాన్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్యూరిఫై ఇస్లాం. Coming to the smart learning corner, the Wahhabi movement was started by Sayyid Ahmad of Rai Bareli. It was a revivalist movement which tried to purify Islam by eliminating all the un-Islamic practices which had crept into Muslim society through the ages. ఈ వహాబీ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే సయ్యద్ అహ్మద్. ఈయన రాయ్ బరేలీకి చెందినటువంటి వ్యక్తి. రాయ్ బరేలీ ఇస్ ఎ సిటీ ఇన్ యూపీ, ఉత్తరప్రదేశ్. ఈ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్యూరిఫై ఇస్లాం, రైట్? సో ప్రాఫెట్ మొహమ్మద్ చెప్పినటువంటి ఇస్లాం ప్రాక్టీసెస్ ని సో ఈ పోను ఏంటంటే ఇందులో నెంబర్ ఆఫ్ చేంజెస్ చేసుకోవడం వల్ల సో ఈ ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది డివేట్ అవుతూ వచ్చిందనమాట. సో ఇలాంటి ఒక అన్ ఇస్లామిక్ ప్రాక్టీసెస్ అన్నిటిని వీటిని మొత్తం రిమూవ్ చేసి ఒక మెయిన్ ఇస్లాం యొక్క ఆబ్జెక్టివ్ దాని ప్రకారంగా ఉండాలని చెప్పి వహాబీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రివైవల్ ఆఫ్ హిందూయిజం ఇన్ 19th century? ఆచార్య నరేంద్ర దేవ్, స్వామి దయానంద్, స్వామి వివేకానంద్, రాజారాం మోహన్ రాయ్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్వామి వివేకానంద్. స్వామి వివేకానంద్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రివైవల్ ఆఫ్ హిందూయిజం ఇన్ 19th century, రైట్? కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, స్వామి వివేకానంద గురించి కూడా చూద్దాము. నరేంద్ర దత్త, ఆల్సో నోన్ యాజ్ స్వామి వివేకానంద, వాజ్ అన్ ఇండియన్ హిందూ మాంక్, ఫిలాసఫర్, ఆథర్, రిలీజియస్ టీచర్ అండ్ స్పిరిచువల్ లీడర్. సో స్వామి వివేకానంద ఒక చైల్డ్హుడ్ నేమ్ ఏంటంటే నరేంద్రనాథ్ దత్త. ఈయన 1863 జనవరి 12న జన్మించారు. స్వామి వివేకానంద వాజ్ ఎ కీ ఫిగర్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ వేదాంత అండ్ యోగా టు ది వెస్టర్న్ వరల్డ్. సో ఈయన పాశ్చాత్య దేశాలకి మన ఇండియన్ కల్చర్ ని అలాగే యోగా గురించి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి ఒక వ్యక్తి అనమాట. హీ వాజ్ ది చీఫ్ డిసిపుల్ ఆఫ్ ఇండియన్ మిస్టిక్ రామకృష్ణ పరమహంస. ఈయన రామకృష్ణ పరమహంస యొక్క ముఖ్య శిష్యుడు. హీ వాజ్ ఆల్సో ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ నేషనలిజం, రైట్? హీ wrote famous books namely రాజయోగ, కర్మయోగ, జ్ఞానయోగ. ఈయన రాసినటువంటి బుక్స్ లో చాలా ఫేమస్ అయినటువంటి బుక్స్ ఏంటంటే రాజయోగ, కర్మయోగ, జ్ఞానయోగ. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఎవరి పేరు మీద చేశారంటే ఆయన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస, రైట్? సో ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఎడ్యుకేషన్ కి సంబంధించి అలాగే ఫిలాంథ్రోపిక్ వర్క్ సంబంధించి పాపులర్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ ఆల్సో రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ది ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ హెల్డ్ ఇన్ చికాగో ఇన్ 1893. 1893లో చికాగోలో ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఈయన ప్రసంగించారనమాట. అలాగే స్వామి దయానంద సరస్వతి గురించి కూడా చూద్దాము. స్వామి దయానంద సరస్వతి వాజ్ అన్ ఇండియన్ ఫిలాసఫర్, సోషల్ లీడర్ అండ్ సోషల్ రిఫార్మర్. ఈయన కూడా ఒక సంఘ సంస్కర్త. ఈయన ఒక ఫౌండేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ ఆర్య సమాజ్, ఇన్ ది ఇయర్ 1875 టు అడ్రస్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్, రైట్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అండర్ హూస్ లీడర్షిప్ చిత్తగాంగ్ ఆర్మరీ రైడ్ వాస్ డన్? రాజగురు, సుఖ్దేవ్, భగత్ సింగ్, సూర్య సేన్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ సూర్య సేన్. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది చిత్తగాంగ్ ఆర్మరీ రైడ్ వాస్ లెడ్ బై సూర్య సేన్, ఆల్సో నోన్ యాజ్ మాస్టర్ ద. ఈ చిత్తగాంగ్ ఆర్మరీ రైడ్ ని లీడ్ చేసిన వ్యక్తి, హెడ్ చేసిన వ్యక్తి ఎవరంటే సూర్య సేన్. ఈ సూర్య సేన్ ఏంటంటే ఈయన ఒక టీచర్ అనమాట. లేటర్ ఆన్ ఈయన ఒక ఇండియన్ రెవల్యూషనరీ లీడర్ గా ఈయన మారారనమాట, రైట్? సో ఈ సూర్య సేన్ ని మాస్టర్ దా అని కూడా పిలిచేవాళ్ళు. హీ వాజ్ అన్ ఇండియన్ రెవల్యూషనరీ లీడర్ హూ హ్యాడ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ది ఇండిపెండెన్స్ movement. The plan was to seize the two main armories in Chittagong from British control. The raid took place on the night of April 18th, 1930. Sen was hanged on January 12th, 1934. ఈ చిత్తగాంగ్ ఆర్మీ రైడ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పట్లో ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పాము కదా, రైట్? సో వీళ్ళు ఏంటంటే అజిటేషన్, స్ట్రైక్స్ వీటి ద్వారా వాళ్ళ డిమాండ్స్ ని ప్లేస్ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తారనమాట, రైట్? సో వీళ్ళు వాళ్ళకి ఆయుధాల కోసం ఏంటంటే ఈ చిత్తగాంగ్ లో ఆర్మరీ ఉండేదన్నమాట. ఆర్మరీ మీన్స్ నథింగ్ బట్ ఆయుధశాల అంటాము. అందులో వెపన్స్ ఉంటాయి, అలాగే మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనమాట. సో వీటిని దొంగిలించి వీటిని వాళ్ళ మూవ్మెంట్ లో యూజ్ చేసుకోవాలి అగైన్స్ట్ బ్రిటిష్ అనే ఒక ప్లాన్ తో ఈ ప్లాన్ ని రూపొందించారనమాట.
రైట్. ఇది ఎప్పుడు జరిగిందంటే నైట్ ఆఫ్ April 18, 1930లో జరిగింది. లేటర్ ఆన్ సూర్యసేన్ ని హ్యాంగ్ చేశారన్నమాట ఈ కేసు మీద January 12, 1934. అలాగే రాజగురు గురించి కూడా చూద్దాము. శివరాం రాజగురు వాజ్ అన్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో ఈయన మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్. హీ వాజ్ ది మెంబర్ ఆఫ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, దీన్ని HSRA అంటారు. అండ్ ఫాట్ ఫర్ ఇండియన్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్. ఈయన ఇండియా ఇండిపెండెంట్ లో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి అనమాట. రాజగురు వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అసాసినేషన్ ఆఫ్ JP Saunders, ఏ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ ఇన్ లాహోర్ ఇన్ 1928. ఈయన JP Saunders, ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి JP Saunders ని హత్య చేసిన కేసులో ఈయన ఇన్వాల్వ్ అయ్యారు. He, along with Bhagat Singh, Sukhdev and Jai Gopal, killed Sanders to avenge the death of Lala Lajpat Rai. However, they mistakenly killed Sanders. Actually, the British police chief Scott beat Lala Lajpat Rai as he led the protest on Simon Commission. Due to severe injuries, he died. Rajguru was hanged by the British government on March 23, 1931, along with Bhagat Singh and Sukhdev Thapar. సో ఈ JP Saunders కేసు ఏంటంటే యాక్చువల్లీ లాలా లజపత్ రాయ్ ఈయన ఒక మెయిన్ ఇండిపెండెన్స్ లీడర్ అనమాట, ఇండియా ఇండిపెండెన్స్ లీడర్. ఈయన సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా పీస్ఫుల్ గా ఈయన ఒక ర్యాలీని చేస్తూ ఉంటారనమాట. రైట్. ఈ ర్యాలీ చేస్తూ ఉంటే బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ చీఫ్ అయినటువంటి స్కాట్ అనే వ్యక్తి ఏంటంటే లాఠీ చార్జ్ చేస్తారనమాట. ఈ లాఠీ చార్జ్ లో లాలా లజపత్ రాయ్ కి తీవ్రమైన ఇంజురీస్ తగిలి ఆయన చనిపోతారనమాట. రైట్. భగత్ సింగ్ ఏంటంటే లాలా లజపత్ రాయ్ యొక్క డెత్ రివెంజ్ తీర్చుకోవడానికి రాజగురు, భగత్ సింగ్, సుఖ్దేవ్, జయగోపాల్ ఏంటంటే వీళ్ళు ఒక ప్లాన్ వేస్తారనమాట ఈ స్కాట్ ని చంపడానికి. రైట్. సో ఆ ప్లాన్ లో భాగంగా ఏంటంటే వీళ్ళు బై మిస్టేక్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఉన్నటువంటి అప్పటి JP Saunders ఒక పోలీస్ ఆఫీసర్ ని వీళ్ళు షూట్ చేస్తారనమాట. రైట్. సో బై మిస్టేక్ గా అతన్ని షూట్ చేస్తారనమాట స్కాట్ అనుకొని. ఈ కేసు మీద ఏంటంటే వీళ్ళ ముగ్గురిని హ్యాంగ్ చేస్తారనమాట. రాజ్గురుని, భగత్ సింగ్ ని, సుఖ్దేవ్ థాపర్ ని March 23, 1931 లో బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాంగ్ చేశారనమాట. రైట్. కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ కాన్స్పిరసీ కేస్ అరబిందో ఘోష్ నేమ్ ఈస్ కనెక్టెడ్? లాహోర్, కకోరి, ఆలీపూర్, మీరట్. ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆలీపూర్. Coming to the smart learning corner, Aurobindo Ghosh name is connected to the Alipur conspiracy case. It was also known as the Muraripukur conspiracy or the Maniktolla bomb conspiracy. The trial took place from May 1908 to May 1909. Ghosh was arrested on the charges of planning and overseeing the attack. He was acquitted in 1909. His defense counsel was Chittaranjan Das. So, ఈ అలీపూర్ కాన్స్పిరసీ కేసులో అరబిందో ఘోష్ నేమ్ అనేది అసోసియేట్ అయింది. రైట్. సో ఈ అలీపూర్ కాన్స్పిరసీ కేసుని మురారిపుకూర్ కాన్స్పిరసీ ఆర్ మానిక్ టొల్లా బాంబ్ కాన్స్పిరసీ అని కూడా అంటారు. ఈ అరబిందో ఘోష్ మీద ట్రయల్ ఎప్పటి నుంచి జరిగిందంటే May 1908 నుంచి May 1909 వరకు జరిగిందనమాట ఈ కేసు మీద. ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఈ అటాక్ ని ప్లాన్ చేసిన వ్యక్తిగా ఈయన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. రైట్. ఈయన 1909 లో నిరపరాధిగా విడుదలయ్యారనమాట. ఈయన డిఫెన్స్ లాయర్ గా ఎవరున్నారంటే చిత్తరంజన్ దాస్ డిఫెన్స్ లాయర్ గా వ్యవహరించారనమాట. ఈ అలీపూర్ బాంబ్ కేసు గురించి కూడా చూద్దాము. ది అలీపూర్ బాంబ్ కేస్ అరోస్ ఆఫ్టర్ అన్ అసాసినేషన్ అటెంప్ట్ ఆన్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ఫోర్డ్ ఇన్ ముజఫర్పూర్ బై బెంగాలీ నేషనలిస్ట్ ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్లా చక్కీ ఇన్ April 1908. They threw the bombs on a vehicle coming out of the magistrate's home on April 30, 1908. యాక్చువల్లీ ఈ అలీపూర్ బాంబ్ కేసు ఏంటంటే అప్పటి మెజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ఫోర్డ్ ని చంపడానికి చేసినటువంటి ఒక అటెంప్ట్ అనమాట. రైట్. సో వీళ్ళు ఇందులో పాల్గొన్నటువంటి నేషనలిస్ట్ ఎవరంటే ఖుదీరామ్ బోస్ అండ్ ప్రఫుల్లా చక్కీ. వీళ్ళు ఏంటంటే April 30, 1908 లో మెజిస్ట్రేట్ హౌస్ నుంచి వస్తున్నటువంటి వెహికల్ మీద బాంబ్స్ వీళ్ళు విసిరారనమాట. యాక్చువల్లీ ఇందులో మెజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ఫోర్డ్ వస్తున్నారని చెప్పి అనుకొని వీళ్ళు బాంబ్స్ విసిరారు. రైట్. సో దీనికి సంబంధించిన కేసుని అలీపూర్ బాంబ్ కేసు అంటారనమాట. రైట్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్, అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లర్న్ విత్ థిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.